హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్సరీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయి. ఈరోజైతే మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి ముందుగా మనం తారీఖు తెలుసుకుందాము. తారీఖు చెప్పేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వినండి రైతు సోదరులారా. మీరు తారీఖుని కరెక్ట్గా వినక నిన్న ఆ రేటు ఉంది కదా, ఈరోజు ఈ రేట్ ఏంది, మొన్న అది ఏంది, ఇలా ఈరోజు ఇదేంది అనేసి అయితే కొంతమంది రైతు సోదరులు అయితే తమ అనుమానాన్ని వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు డేట్ని మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వీడియో చూసేటప్పుడు. ఈరోజు వచ్చేసి తారీఖు వచ్చేసరికి 28వ తారీఖు జూలై నెల 2025 సోమవారం. ఈరోజైతే మిర్చి మార్కెట్ మనం తెలుసుకుందాము. మిర్చి మార్కెట్ తెలుసుకోబోయే ముందు రైతు సోదరులారా ఒక చిన్న విన్నపము. ఈ మాట మన ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే రేట్లు మీరు మిస్ అవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం ఒక 200-300 తక్కువనైతే మనం చెప్పుకోవచ్చు. మనం పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మనం వీడియో పెట్టాము. ఆ వీడియోలో అయితే మనం చెప్పాము మిర్చి రేటు ఒక 1000 రూపాయల దాకా పెరిగిందనేసి. లాస్ట్ వారానికి అంతకుముందు వారానికి ఈ వారానికి అయితే మిర్చి రేట్లో ఒక 200-300 రూపాయలు, 200-300 కాదు, మినిమం ఒక 500 అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రకాలకు 500 తగ్గినాయి, కొన్ని రకాలకు 200 తగ్గినాయి, కొన్ని రకాలకు 300 తగ్గినాయి. అంటే ఒక్కొక్క రకానికి క్వాలిటీని బట్టి, ఆర్డర్ని బట్టి రేట్లు పెరుగుదల తరుగుదల అయితే ఉంటుంది. ఈ వారం అయితే ఈరోజు సోమవారం కాబట్టి కొద్దిగా మిర్చి రేటు తగ్గిందని చెప్పుకోవచ్చు, ఒక 200-300. రేపు మంగళవారం బుధవారం ఎలా ఉంటుందో మనం చూడాలా. ఏదైనా కొద్దిగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితే రేటు పెరగడానికైతే అవకాశం ఉందని కొద్దిగా అనుమానంగా అయితే ఉంది. ఏదైనా వినాయక చవితి, దసరా, దీపావళి ఈ టైం కల్లా ఏమన్నా రేటు పెరిగితే పెరగచ్చు, లేకపోతే చెప్పలేము. అదంతా ఒక ఎవరు చెప్పినా, నేను చెప్పినా, నువ్వు చెప్పినా, ఎవరు చెప్పినా ఒక ఊహాగానం మాత్రమే. అదొకటి. మీరు మిరపకాయలు అమ్ముకోవాలా వద్దనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం రైతు సోదరులారా. నేను రేట్లు చెప్పానని కాదు, ఇంకొకరు చెప్పారని కాదు. మీరు మిరపకాయలు ఇప్పుడు అమ్ముకోవాలా, ఒక నెల రోజుల తర్వాత అమ్ముకోవాలనేది అది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. అది మీ వ్యక్తిగత నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనలేరు. అదొక విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే తేజ రకాలు కనుక చూసుకుంటే మార్కెట్కి అయితే తేజ రకాలు కనుక చూసుకుంటే మనం లెఫ్ట్ చూసుకుందాము. బిఎఫ్లు, సిఎఫ్లు. ఈ కాయలు కనుక చూసుకుంటే సిఎఫ్లు అయితే అంటే సిఎఫ్లు అంటే పోయిన సంవత్సరం కాయలు కాకుండా అంతకుముందు సంవత్సరం కాయలు. అంతకుముందు సంవత్సరం కాయలు అంటే 2023 మార్చిలో పండిన కాయలు. మనం కనుక ఆ కాయలు కనుక సిఎఫ్ కాయలు కనుక చూసుకుంటే 7,500 నుంచి 8,000, 8,200, ఒక 100 అలా అటు ఇటుగా మార్కెట్ నడుస్తుంది. మరి బిఎఫ్లు అంటే 2024 సంవత్సరం కాయలు, పోయిన సంవత్సరం కాయలు. ఈ కాయలు కనుక చూసుకుంటే 8,500 నుంచి 9,500, 9,200, ఒక 100. ఏదైనా 9,000కి కాసుకొని 8,500 నుంచి 9,000 కాసుకొని ఒక 100 అటు ఇటుకి అయితే పట్టడం జరుగుతుంది. మరి మీడియా కనుక చూసుకుంటే 9,300 నుంచి 9,900, 10,000 వరకు ఒక 100 అటు ఇటుకి అయితే నడుస్తుంది. మీడియం బెస్ట్ కనుకైతే 11,200, 11,300 నుంచి 11,800, 12,000, ఒక 100 అటు ఇటుగా నడుస్తుంది. బెస్ట్లు కనుక చూసుకుంటే 12,500, సూపర్ బెస్ట్లు కనుక చూసుకుంటే 12,800, 12,700. డీలక్స్లు కనుకైతే 13,000, సుపీరియర్ క్వాలిటీ యాడన్నా కనుకుంటే 13,300, 13,400, ఒక 100 అటు ఇటుకైతే పడుతున్నాయి. రైతు సోదరులారా, నేను ఒక్క చిన్న మాట చెబుతా వినండి. నేను చెప్పే రేట్లు మిర్చి యార్డ్లో పడే రేట్లు. మచ్చుకి వెళ్ళిన తర్వాత 100 రూపాయలు తగ్గొచ్చు, 100 రూపాయలు పెరగచ్చు. అదొక విషయాన్ని మటుకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటని నేను మన ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత టెస్లా త్రిబుల్ కనుక చూసుకుంటే కుడేడంగా ఇది కూడా ఒక 200 అటు ఇటుగానే నడుస్తుంది. మీడియాలు కనుక చూసుకుంటే 9,500 నుంచి 10,300, 10,400. మీడియం బెస్ట్లు 11,500 నుంచి 12,000. బెస్ట్లు కనుకైతే 12,200 నుంచి 12,500. సూపర్ బెస్ట్లు అయితే 12,800. డీలక్స్లు అయితే 13,000, 13,200. ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఆడన్నా కనుక ఉంటే 13,400 నుంచి 13,600 మార్కెట్ అయితే నడుస్తుంది.
తర్వాత మనం డల్ 531 సింజంటా బ్యాడీ కనుక చూసుకుంటే సిఎఫ్లు బిఎఫ్లు కనుక చూసుకుంటే 5,500 సిఎఫ్లు అంటే మనం చెప్పాం కదా, సిఎఫ్లకి బిఎఫ్లకి ఏ సంవత్సరం కాయాలో మీకు వివరం చెప్పాము. అందుకే మీకు నేను చాలాసార్లు చెబుతుంటాను ప్రతి వీడియోలో, మీరు స్కిప్ చేసుకుంటా చూడొద్దు, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అని అందుకనే చెబుతుంటాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సిఎఫ్లు కనుక సింజంటా బ్యాడీ డల్ 531 కనుక చూసుకుంటే 5,500 నుంచి 7,000, 7,200 ఒక 100 అటు ఇటుగా పడుతుంది. బిఎఫ్లు కనుక చూసుకుంటే 7,500 నుంచి 8,500, 9,000 లోపే, ఏదైనా 8,500, 8,600 అనుకోవచ్చు. తర్వాత కనుక మనం మీడియాలు కనుక చూసుకుంటే 9,000 నుంచి 9,500, మీడియం బెస్ట్లు 9,500 నుంచి 10,000, బెస్ట్ కనుక చూసుకుంటే 10,500 నుంచి 11,000, సూపర్ బెస్ట్ కనుక అయితే 12,000, డీలక్స్లు కనుక అయితే 11, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతుంది. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 12,000, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతుంది. తర్వాత మనం సింజంటా బ్యాడీ 2043 కనుక చూసుకుంటే కనుక చూసుకుంటే సిఎఫ్లు 7,000 నుంచి 8,000, బిఎఫ్లు 8,500 నుంచి 9,000, ఒక 100 అటు ఇటుగా అయితే పట్టడం జరుగుతుంది. మరి మీడియాలు కనుక చూసుకుంటే 10,000 నుంచి 10,500, మీడియం బెస్ట్లు 10,700 నుంచి 11,300, బెస్ట్లు కనుకైతే 11,500 నుంచి 12,000, సూపర్ బెస్ట్లు అయితే 12,500, ఇంకా డీలక్స్ అయినా సుపీరియర్ క్వాలిటీ అయినా 13,000 కాసుకొని ఒక 100 అటు ఇటుగా అయితే పట్టడం జరుగుతుంది. మరి నెంబర్ 5 కనుక చూసుకుంటే సిఎఫ్లు బిఎఫ్లు, సిఎఫ్లు వచ్చేసి 5,500 నుంచి 7,000, 7,200, బిఎఫ్లు అయితే 7,500 నుంచి 9,000 లోపే, ఒక 100 లోపే ఉంది. మీడియాలు కనుక చూసుకుంటే 9,000 నుంచి 10,000, మీడియం బెస్ట్లు కనుక చూసుకుంటే 10,200 నుంచి 11,000, బెస్ట్లు కనుక చూసుకుంటే ఇంకా 12,000 నుంచి 12,500, సుపీరియర్ క్వాలిటీ కంటే కూడా మనం సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 13,000. సుపీరియర్ క్వాలిటీ అనేది ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు, డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీ పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడన్నా ఒకసారి కనుక ఉంటే 13,500 డీలక్స్లు వేయడానికి, సుపీరియర్ క్వాలిటీ కనుక కనిపిస్తే 14,000 అయినా వేయడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు, కానీ పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు. అయితే సుపీరియర్ క్వాలిటీ దొరికితే 14,000 వేయడానికి అయితే నెంబర్ 5కి రెడీగా అయితే వ్యాపారస్తులు అయితే ఉన్నారు. తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే మీడియాలు 9,000 నుంచి ఒక 200, 300, 9,000 నుంచి 9,300, మీడియం బెస్ట్లు 9,500 నుంచి 9,800, బెస్ట్ కనుక చూసుకుంటే 10,000, 10,300 ఆ మధ్యలో నడుస్తుంది. సూపర్ బెస్ట్ అయితే 10,500, డీలక్స్ కనుక ఉంటే 10,900, ఒక 100 లోపే నడుస్తుంది 11,000కి. తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే మీడియాలు 8,000 నుంచి 8,500, మీడియం బెస్ట్లు 9,000 నుంచి 9,500, బెస్ట్లు కనుకైతే 10,000, సూపర్ బెస్ట్లు అయితే 10,200, 10,300, ఇంకా సుపీరియర్ క్వాలిటీ అయినా డీలక్స్లు అయినా ఏదైనా క్లాసిక్ వచ్చేసి 10,600 మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం షార్కోన్ కనుక చూసుకుంటే షార్కోన్ సిఎఫ్లు బిఎఫ్లు రేట్లు కనుక చూసుకుంటే రైస్ వదల మనం చెప్పాము ఇంతకుముందు, దాదాపుగా ఏ వెరైటీలైనా సిఎఫ్లు బిఎఫ్లు కుడియడంగా దాదాపుగా ఒక 100, 200 తోటే ఒకే రేట్లు పడుతున్నాయి. తర్వాత మనం మీడియాలు కనుక చూసుకుంటే 10,000 నుంచి 10,500, మీడియం బెస్ట్ అయితే 10,500 నుంచి 11,000, బెస్ట్ కనుకైతే 11,500 నుంచి 12,000, సూపర్ బెస్ట్ కనుకైతే 12,300, డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు అయితే ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. తర్వాత 341 కనుక చూసుకుంటే సిఎఫ్లు బిఎఫ్లు రేట్లు ఆల్రెడీ మనం చెప్పాం, ఆల్మోస్ట్ దాదాపుగా 300-400తో అయ్యే రేట్లు అయితే పడుతున్నాయి. మరి 341 మీడియాలు కనుక చూసుకుంటే 9,000 నుంచి 10,000, మీడియం బెస్ట్లు అయితే 10,300 నుంచి 11,000, 11,200, బెస్ట్లు కనుకైతే 11,500 నుంచి 12,000, 12,200, ఒక 200 అటు ఇటుగా, సూపర్ బెస్ట్లు కనుకైతే 13,000, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 14,000 పెట్టడానికైతే అవకాశం ఉంది, కానీ సుపీరియర్ క్వాలిటీ అక్కడైతే లేదు. డీలక్స్లు కనుకైతే 13,500 ఎక్కడన్నా ఒకసారి కనబడుతున్నాయి, పెడుతున్నారు. మరి మనం కనుక 334, సూపర్ 10, జెమిని, ధన, ఆది, శక్తి, రాఘవ ఇలాంటి రకాలు కనుక రీసెర్చ్ రకాలు కనుక చూసుకుంటే మరి మీడియాలు కనుకైతే 9,000 నుంచి 9,200, 9,300, మీడియం బెస్ట్లు అయితే 9,800 నుంచి 10,000, 10,200, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతున్నాయి. బెస్ట్లు కనుకైతే 11,500 నుంచి 12,000, సూపర్ బెస్ట్లు కనుకైతే 12,000 నుంచి 12,500, ఇంకా డీలక్స్లో అనుకుంటే 13,000, ఒక 100 అటు ఇటుగా అయితే పట్టడం జరుగుతుంది. రైతు సోదరులారా, మీరు ఇప్పుడు దాకా మనం చెప్పిన రేట్లు అన్నారు కదా, మీరు ఏదైనా రకాల గురించి రేట్లు తెలుసుకోవాలనుకుంటే మనకి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన వీడియో చూశారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ మిర్చి రేట్లు మీతో పాటు మిగతా రైతు సోదరులకు కూడా తెలియజేయాలని మీరు అనుకుంటే
ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.